నూతన సంవత్సరం 2025ను పురస్కరించుకుని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాసులు, మిత్రులు తదితరులు జీవన్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సోదరుడు గౌతమ్ రెడ్డి గారు, సూర్యం గారు, ప్రభాకర్ రావు గారు, ఇతర మిత్రులు అందరూ కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యానికి ప్రత్యేక వాకింగ్ అని చెప్పక తప్పదని చెప్పండి. నేనైతే దశాబ్ద కాలంకి వెళ్ళి గమనిస్తున్నా ఓల్డ్ హై స్కూల్ గ్రౌండ్లో అనునిత్యం అంటే ఎంత వర్షం పడ్డా కానీ ఏదైతున్నదో క్రమం తప్పకుండా ఆరోగ్య పరిరక్షణ బాధ్యత అని తెలియజెప్పే విధంగా వారు కేవలం వారి ఆరోగ్యం కొరకే కాకుండా సమాజానికి కూడా ఒక మార్గదర్శకంగా, సమాజానికి ఒక సూచనగా, అందరినీ ఆరోగ్యం వైపు నడిపించే విధంగా వారు ఏదైతే ఈ వాకింగ్ యొక్క ఆవశ్యకతను తెలియజెప్తున్నారో అందరం కూడా దాన్ని పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. రోజు ఒక అరగంట సమయం కేటాయింపు చేసుకోగలిగినా కానీ ఏదైతుందో మన కొరికి దినంలో 12 గంటలు మన స్వయం పనులు, అది వ్యవసాయమే కానీ, విద్యకు సంబంధించే కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ, ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధులే కానీ కనీసం రోజు ఒక అరగంట సమయం కేటాయింపు చేసినా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే అవకాశం ఉంటుందని మిత్రుల యొక్క సలహా, సూచన నేను కూడా పాటించాలని చెప్పి ఎప్పుడు అనుకుంటున్నా. కానీ నేనే వాస్తవం కూడా చెప్పంటున్నా, ఎప్పుడు పాటించాలనుకుంటా కానీ ఈ సమయం కొంత ఇబ్బందికరంగా ఉండడంతో దాన్ని అనుకున్న రీతిలో అమలు చేయలేకపోతుంది. కొంత బాధ కూడా అనిపిస్తుంది. బట్ ఈ కొత్త సంవత్సరంకి వెళ్ళైనా కానీ ఈ వాకింగ్ అనేది ఒక నిత్య జీవితంలో ఒక భాగంగా మలుచుకొని వాకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.